बीजापूरकदेक्षुकार्मुकलसच्चक्राब्जभाषोत्वलां गृह्यग्रत्स्वभिषानरत्नकलशत्प्रोज्यत्कराम्भोरुहः ध्येयो वल्लभयाः स पद्मकरयात् सृष्टोज्ज्वलद्भूषया विश्वोत्पत्तिविपत्तिसंस्थितिकरो विघ्नेश इष्टार्द्रतः वागीशाद्याजमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्याः स्युः तं नमामि गजाननम्। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये देवी विद्यादानं च देहि मे। घण्टाशूलहलानशङ्खमुसले चक्रं धनुस्सायकं हस्ताब्जैर्दधतीं घनान्तविलसत्सीतांशुतुल्यप्रभां गौरीदेहसमुद्भवां त्रिजगताम् आधारभूतां पूर्वापत्र सरस्वतीमनुभजे शुम्भादिदैत्यार्धिनीं। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुशेखरभारतीम्। श्रीमहागणाधिपते नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषापहं गङ्गास्नानविशेषपुण्यफलदं पञ्चाङ्गमाकर्ण्यताम्। गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यनृणाम् आयुर्वृद्धितमुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदं नानाकर्मसुसाधनो समुचितं पञ्चाङ्गमाकर्ण्यतां। नानाकर्मसुसाधनं समुचितं పంచాంగమాకర్ణ్యతాం. ఈరోజు పరాభవ నామ సంవత్సర నామక పరాభవ నామక సంవత్సర 39వ సంవత్సరం. ప్రభవాది 60 సంవత్సరాలు 39వ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరం ఈ సంవత్సరానికి పేరు. ఈ ప్రతి సంవత్సరం అంటే 60 సంవత్సరాల యొక్క కాలచక్రం ఉంటుంది. ఆ కాలచక్రమును మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంటుంది. కాలపురుషుడి యొక్క చక్రం ఏ సంవత్సరమైనా కూడా ప్రధానంగా సృష్టి ఎక్కడ ఆరంభమైందయ్యా అంటే ఈరోజు చైత్ర శుద్ధ పాడ్యమి బ్రహ్మదేవుడి యొక్క సృష్టి. ఆ భగవంతుడి యొక్క విష్ణుమూర్తి యొక్క సంకల్పం నుండి నాభికమలం నుండి బ్రహ్మదేవుడు జనించి తపస్సు చేశాట. తపస్సు చేసిన తర్వాత ఆ విష్ణుమూర్తి ప్రత్యక్షమై నువ్వు సృష్టిని ఆరంభించు నాయన అని చెప్పగా ఆ రోజు నుంచి ఈ వేదాలు ఉపనిషత్తులు తర్వాత జీవం ప్రతి వస్తువులోనూ జీవశక్తి ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడు సృష్టించాడు. భగవంతుని యొక్క సంకల్పముతో ఆయన యొక్క శక్తితో బ్రహ్మదేవుడు స్వయంగా ఉత్పత్తి చేసేటువంటి స్థాయి లేదు. అయినప్పటికీ కూడా భగవంతుడు అంటే బ్రహ్మదేవుడు ఉత్పత్తి చేసిన ఆయనకు ఒక బాధ్యత అప్పగించిన శక్తి అంతా ఇక్కడి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా సృష్టి ఆరంభమైంది. దాన్నే యుగ ఆరంభం. యుగ ఆరంభమును యుగాది అంటారు. సృష్టి ఆది ఉగాది. యుగమునకు ఆదియే ఉగాది. ఈరోజు ఏ గ్రహాలు మనం ప్రధానంగా పంచాంగ గణిత శాస్త్రం
శాస్త్రం అంటారు దీన్ని. జ్యోతిష్షు, జ్యోతి అంటే ఆత్మ, వెలుగు అని అర్థం. జ్యోతి, ప్రతి వారి యొక్క హృదయంలో జ్యోతి ఉంటుంది. సత్ చిత్ ఆనంద స్వరూపమైనటువంటి చిదాత్మ అనేటువంటి ఒక వెలుగు ఉంటుంది. దానికి ఏమిటి అంటే అజ్ఞానం అనేటువంటి ఆ వెలుగుకి మసి పట్టి ఉందన్నమాట. అది తొలగించుకోవాలి. ప్రతి వారి యొక్క హృదయంలో ఏముంటుంది? జ్యోతి, జీవాత్మ. దానికి ఏమిటి అంటే అజ్ఞానం, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. ఈ జ్ఞానానికి మసి పట్టి ఉందన్నమాట. అంటే మనకి ఆలోచనలు, దురాలోచనలు, ప్రపంచము, జగత్తు, రాగద్వేషాలు, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు, వాటి అన్నిటి ఆవృతమై ఉన్నది. దానివల్ల ఆ వెలుగు అనేటువంటిది మనకు బుద్ధిలో సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి తన్నో ధియో యో న ప్రచోదయాత్. ఆద్యాం అంటే ఆ చైతన్య స్వరూపం ఏతుందో అది మనకు అనుభవంలోకి రావడం లేదు. దాని కొరకు మనం ఏం చేయాలి అంటే కర్మలు చేయాలి, దేవతా కర్మలు. దానివల్ల చిత్తము శుద్ధి అవుతుంది అనమాట. అది ఆ అజ్ఞానమైనటువంటి చిత్తం శుద్ధి అవుతుంది. ఆ కర్మలు మనం ఆచరించడానికి కొన్ని సరైన సమయాలు ఉంటాయి, సరైన తిథులు ఉంటాయి. ఏ సమయంలో ఏది ఆచరిస్తే మనకు ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది చెప్పేటువంటిది జ్యోతిష్య శాస్త్రం. ఈ జ్యోతిష్య శాస్త్రంలో ప్రధానంగా 5 అంగములు, పంచాంగం అంటారు దాన్ని. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. ఈ 5 కూడా చాలా విశేషమైనటువంటిది. ప్రతినిత్యం కూడాను వీటిని మనం సంకల్పం చేసుకోవాలి. అద్య పరాభవ నామ సంవత్సరే ఉత్తరాయణే వసంతోతు చైత్రమాసే శుక్లపక్షే ప్రతిపత్తిథౌ గురువాసరే అంటే బృహస్పతి వాసరే ఉత్తరాభాద్రా నక్షత్రే యోగము కరణము ఏవితున్నాయి అవన్నీ కూడాను మనం ఆరంభం చేసుకోవాలి. దానివల్ల ఏమిటయ్యా అంటే శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. దుస్వప్నములన్నీ కూడా ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల సకల దుస్వప్నములు తొలగిపోయి గంగా స్నానము చేసినటువంటి ఫలం కలుగుతుంది. అందుకనే స్నానం చేయని సంకల్పం చేస్తాం. స్నానం అనేది శరీరశుద్ధి చేస్తుంది కానీ ఆత్మశుద్ధి చేసేది కాదు. ఆత్మశుద్ధి చేసేటటువంటి అంటే భగవత్ సంబంధమైనటువంటి కర్మ ఎప్పుడైతే ఆరంభం చేస్తామో అప్పుడు ఆ యొక్క ఆత్మశుద్ధి ఆరంభమవుతుంది వాడికి కదా. ప్రాణాయామం చేయాలి, నాడీ శుద్ధి. ప్రాణాయామం చేయడం వల్ల నాడీ శుద్ధి కలుగుతుంది. అలాగే గోదాన తుల్య నిరుణం, గోదానం చేసిన ఫలం కలుగుతుందట. ఆయుర్వృద్ధిరముత్తం, ఆయుష్ వృద్ధి అవుతుంది. మనం పంచాంగం యొక్క దీంట్లో మనం చక్కగా ప్రతినిత్యం కూడా పంచాంగాన్ని పారాయణ చేయడం వల్ల, పారాయణ అంటే తిథి, నక్షత్రము, యోగము, కరణము వీటిని తెలుసుకొని వీటిని చూసుకొని వీటిని చదువుకోవాలి. చదవడం వల్ల ఏమిటయ్యా అంటే ఆయుర్వృద్ధి, ఆయుష్ వృద్ధి అవుతుంది. శుభకరం సంతానం కలుగుతుంది. నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. అన్ని కర్మలు సుసాధనంగా ఏ సమయంలో ఏది చెయ్యాలి, ఏ హోర కొన్నిటికి ప్రాధాన్యమైనటువంటిది, కొన్ని తిథి ప్రాధాన్యమైనటువంటిది, కొన్ని నక్షత్ర ప్రాధాన్యము, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇది తెలుసుకోవాలి. తిథిశ్చ శ్రియమాప్నోతి, తిథి వలన శ్రేయస్సు కలుగుతుంది. శ్రేయం ధనము. ఆ వారాత్ ఆయుష్యవర్ధనం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధించ పంచాంగ ఫలభుత్తమం. పంచాంగ ఫలం ఏంటి అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం వల్ల పాపాలు హరిస్తాయి. ప్రతినిత్యం కూడా నక్షత్రాన్ని చదవడం వల్ల అశ్విని నక్షత్రే బాలవకరణే అట్లా ఈ విధంగా అవన్నీ కూడా ప్రతినిత్యం కూడా సంకల్పం చేసుకొని చదువుకోవాలి. ఈరోజు ప్రధానం ఈ ఒక్కరోజు చేసినా అది చాలా విశేషమైన ఫలాన్ని ఇస్తుంది మనకు. ఇవన్నీ కూడా కాలచక్రాన్ని అనుసరించి మనం చేసే కర్మలు, పూర్వజన్మ కర్మలు ఏమిటంటే సుఖస్య దుఃఖస్య నకోపి దాత, సుఖ దుఃఖాన్ని కూడా కర్మను అనుసరించి వస్తూ ఉంటాయి. వాటి యొక్క ప్రభావాన్ని తగ్గించాలంటే మనం మళ్ళీ కర్మలు చేస్తూ ఉండాలి. ఏది దేవతా కర్మ చేస్తుండాలి, నిష్కామ కర్మలు.
ఆ కర్మలు చేయడానికి యజ్ఞయాది కృతులు చేయడానికి కొన్ని కాలాలు సూచిస్తుంది కాబట్టి దాన్ని పంచాంగం అంటాము. ఈ పంచాంగము వలన అదేవిధంగా దీంట్లో జగల్లగ్నము వర్ష లగ్నము అనేటువంటివి ఉంటాయి. అంటే ఈ సంవత్సరానికి రాజు ఎవరు, ఆ రాజు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే దుర్యోధనుడు రాజు అని అనుకోండి వాళ్ళని తగ్గట్టుగా ఉంటారు, ధర్మరాజు రాజు అని అనుకోండి వాళ్ళని తగ్గట్టుగా ఉంటారు ప్రజలు. యథా రాజా తథా ప్రజ కదా. కాబట్టి మనకున్న రాజు ఎలా ఉన్నాడు, మన యొక్క భారతదేశం యొక్క స్థితి గతులు ఏ విధంగా ఉన్నాయి, ఈసారి వర్ష ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఆర్థిక స్థితి మన భారతదేశం యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, బంగారం కొనాలా వద్దా, బంగారం ఉన్న బంగారం అమ్ముకోవాలా, మన రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు ఎట్లా చేసుకోవాలి, ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా గ్లోబలైజేషన్ యొక్క సమస్య. గ్లోబల్ అంటే ప్రాపంచిక యొక్క సమస్య వ్యక్తి మీద పడుతుంది. వ్యక్తిగత సమస్యలు వేరు, ప్రాపంచికమైన సమస్యలు వేరు. ఇది మనం యుద్ధాలు వస్తున్నాయి, ఇప్పుడు మనం కోరుకున్నది కాదు కదా, ఎవరైనా యుద్ధం కోరుకుంటాం మనం, వచ్చింది ఆ దానికి ప్రభావం మనం అందరూ అనుభవించడం ఆరంభం అవుతుంది ఇప్పుడిప్పుడు. ఇంకా మన దాన్ని ఇంకా పూర్తి స్థాయిలోకి రాలేదు. ఎందుకు వస్తుంది అంతా, ఈ కాల ప్రభావము ఆ రాజుల యొక్క బుద్ధిలో ప్రవేశిస్తుంది, బుద్ధిలో చైతన్యమవుతుంది. కాలం యొక్క ప్రభావం ఇక్కడ ఏదైనా అంతే కదా. కైకేయి బుద్ధిలో సరస్వతీదేవి మందర బుద్ధిలో ప్రవేశించి రావుని అడుగుల పాలు చేసినట్టుగా కాలం కాలస్వరూపుడే భగవంతుడు. కాబట్టి ఇవన్నీ కూడా బుద్ధిలో ప్రవేశిస్తాయి. ఎవరి బుద్ధిలో ప్రవేశిస్తుందిగా రాజుల యొక్క బుద్ధిలోనే ప్రవేశిస్తాయి. ప్రవేశించి అది ఏం చేయాలో అవన్నీ కాలము కలి ప్రభావం అంటారు. ఈ కలి ప్రభావం అంతా కూడా పూర్వకాల యుద్ధాలు ఎందుకంటే ప్రజల యొక్క సంక్షేమం కొరకు జరిగేది, ప్రజల యొక్క క్షేమం కొరకు యుద్ధాలు చేసేటువంటి వారు. భారత యుద్ధం కానీ ధర్మం కొరకు చేసే, ఇప్పుడు ఆ ధర్మయుద్ధాలు కాదు, ఆధిపత్య పోరు, పెత్తన యుద్ధాలు అంటారు. వీటికి నో ఎండింగ్ ఉండదు. నేను నాశనమైనాను, నేను నాశనమైన తర్వాత మిగిలిన పక్కవాడు ఎందుకు చక్కగా జీవించాలి. మన భారతదేశం ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోదు, యుద్ధం ముందు చేయదు కదా. కానీ పక్కవాడు వాడు నాశనమై ఉంటాడు. వాడు నేను నాలాగా నాశనమైన కదా, వీళ్ళు కూడా నాశనం పట్టించాలి, ఎలాగైనా నాశనం పట్టించాలి అనేటువంటి ఒకటి ఉండే దుర్బుద్ధులు ఉంటాయి. ఆ ప్రభావాలు మన మీద ఎంతో కొంత ఉండే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి ఈ సంవత్సరం ఆ విధంగా ఎలా ఉంది ఏమిటి అనే విషయం మనం తెలుసుకొని దానికి తగినటువంటి అనుష్ఠానం మనం చేసుకోవాలి. మనం అనుష్ఠానం కేవలం స్వార్థం కొరకు మనమే బాగుండాలి అని కాదు. దేశం బాగుంటే మనం బాగుంటాం, దేశం బాగోలేకపోతే మనం మన పరిస్థితి ఆ విధంగానే ఉంటుంది ఎంత చేసినప్పటికీ కూడా. కాబట్టి మనము నిత్యం చేసే దేవతార్చనలో మనం భగవంతుని ప్రార్థించుకోవాలి. ఈ యొక్క దేవతార్చన ఫలం, విష్ణు సహస్రనామ పారాయణ ఫలం దేశానికి చెందునుగాక. లలితా సహస్రనామ పారాయణం దేశానికి చెందునుగాక. మనకు కాదు, నా కూతురు పెళ్లి కావాలనో, కొడుకు పెళ్లి కావాలనో, లేదా మనకు డబ్బులు కావాలనో, వ్యాపారం బాగుండాలనో పూజలు చేయడం కాదు. దేశం బాగుండాలని పూజ చేస్తే ఆటోమేటిక్గా మనం దాన్ని ఆ ఫలాన్ని మనకు ఆటోమేటిక్గా భగవంతుడు ఇస్తాడు. అందుకనే ధర్మగ్లాని అధర్మాభ్యుక్త నిరసన ద్వారా విశ్వ కళ్యాణ ప్రాప్తి సిద్ధార్థం. దేవాలయంలో చేసే అర్చకులు ఎవరైనా కూడా ఈ విధంగానే చేస్తారు. ఏ దేవాలయంలో అయినా చూడండి, విశ్వ కళ్యాణం కొరకు రుద్రపారాయణ చేస్తారు, విశ్వ కళ్యాణం రుద్రాభిషేకం చేస్తారు, విశ్వ కళ్యాణం కొరకు సాలగ్రామ పూజ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రభావం అందరి మీద ఉండి మనం కాపాడుతుంది. ఇప్పటికి కూడా మన దేశం కాపాడబడుతుంది అంటే అని ఈ సంవత్సరం ఎలా ఉందో మనం ఒక్కసారి ఈ యొక్క